హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేటి ఉద్యోగ సంఘాల భేటీ, తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. సో, ఆగస్టు 10వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఉద్యోగ సంఘాల మరియు ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారనమాట రేపటి రోజున. అయితే ఈ సమావేశం ప్రాధాన్యత ఏమిటంటే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలు మరియు ఉద్యోగ సంక్షేమ పథకాలపై ఇక్కడ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇంటీరియం రిలీఫ్, ఐఆర్, కరువు భత్యం, డిఏ బకాయిలు మరియు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ వంటి అత్యంత ప్రధానమైన డిమాండ్లపై ఈ భేటీలో సుదీర్ఘంగా అయితే చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమకు తక్షణ ఉపశమనంగా ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. ఐఆర్ అనేది సాధారణంగా కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఇచ్చే ఒక తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు. ఉద్యోగ సంఘాలు సుమారు 20% నుండి 30% వరకు ఐఆర్ ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా వారు కేవలం 5% నుండి 10% వరకు మాత్రమే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా 2027 నుండి అమలు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యత్యాసం ఉద్యోగుల్లో కొంత ఆందోళనకు కలిగిస్తోంది. ఎందుకంటే తక్కువ శాతం ఐఆర్ ఇస్తే అది పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోదని వారు భావిస్తూ ఉన్నారు. మరోవైపు గత కొంతకాలంగా నిలిచిపోయిన డిఏ బకాయిల అంశం కూడా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చకైతే రానుంది. ఉద్యోగులకు కనీసం 2-3 డిఏలు తక్షణమే విడుదల చేయాలని సంఘాలు కోరుతున్నాయి. డిఏ అనేది పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి భత్యం. ఇది సకాలంలో అందకపోవడం వల్ల పెన్షనర్లు, తక్కువ వేతనం కలిగినటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. డిఏ బకాయిలతో పాటు 12వ పీఆర్సీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం స్పష్టత రావాల్సి ఉంది. సో, నిబంధనల ప్రకారంగా 12వ పీఆర్సీ ప్రయోజనాలు జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాలి. కానీ ఇప్పటివరకు దానిపై కమిషన్ నియామకం గానీ, కాలపరిమితిపై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అనేది వెలువడలేదు. సో, ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియను 2028 వరకు పొడిగించే ఆలోచనలో ఉంది అనే వార్తలు వస్తూ ఉండడంతో ఉద్యోగ సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏపీ జేఏసీ, అమరావతి వంటి ప్రధాన సంఘాలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఐఆర్ ప్రకటించే వరకు 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలను ఒకేసారి పరిష్కరించాలని వారు పట్టుబడుతున్నారు. ఒకవేళ ఆగస్టు 10న జరిగే చర్చల్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆగస్టు 15 తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారన్నమాట. అయితే అక్టోబర్ నెల నుండి పెద్ద ఎత్తున నిరసనలు లేదా సమ్మెకు వెళ్లే ఆలోచనలో కూడా సంఘాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గారితో జరిగే ఈ భేటీలో ప్రభుత్వం ఇచ్చే హామీలు మరియు తీసుకునే నిర్ణయాలపై లక్షలాది మంది కుటుంబాల ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా, ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి మధ్య మార్గం నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాలి.